నమస్తే, వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొండపాకలో శ్రీ సత్యసాయి సంజీవని హార్ట్ సెంటర్ను సందర్శించిన హరీష్ రావు, విజయ్ దేవరకొండ. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఘన నివాళి. గాంధీ ఆసుపత్రిలో విహెచ్ ను పరామర్శించిన సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి. కొండపల్లి శ్రీను మృతదేహాన్ని గుర్తించి కుటుంబానికి అప్పగించాలి, తూర్పాటి మనోహర్ డిమాండ్. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శం, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా జమ్మలమడుగు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధిపై కీలక హామీలిచ్చారు. సీమను పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, జలకళతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీమ బిడ్డగా ఇది చేసి చూపించే బాధ్యత నాదే అని ప్రకటించగా సభికులు చప్పట్లతో స్పందించారు. అయితే ప్రజలు మాటల కంటే అభివృద్ధి పనుల అమలుపైనే ఆశగా ఎదురుచూస్తున్నట్లు కనిపించింది. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న, వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జిఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క రాయల్ ఎన్ఫీల్డ్ కేంద్రం. రాయలసీమ అంటే కియా మోటార్లు, హీరో బైకులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ. సీమ అంటే ఇకపై కరువు నేల కాదు, సీమ అంటే జలకళ. సీమ అంటే ఎక్కడికక్కడ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పచ్చదనం, పరిశ్రమలు. నేటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంలో సీమ చరిత్రలో నవశకం మొదలైంది. చేసి చూపించే బాధ్యత రాయలసీమ బిడ్డగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో భాగంగానే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2024 విధ్వంసమైన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోయాలని, పూర్వ వైభవం తేవాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి మీ దగ్గరకు వచ్చాం. ఎప్పుడూ రాని గెలుపు చూపించారు. కడప జిల్లాలో, కడప పార్లమెంట్లో 5 సీట్లు గెలిపించిన ఘనత ఈ కడప వాసులకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో భాగమే ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. ఎన్ని అవాంతరాలున్నా, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని అవమానాలు దాటుకుని ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించుకున్నాం. సీమ ప్రజలకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట బుడగ జంగాల సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. కల్లూరు ఎస్టేట్ కు చెందిన కొండపల్లి శ్రీను హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 45 రోజులైన మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
చేయడం, స్నేహితులే హత్య చేయడం, స్నేహితుని హత్య చేయడం, స్నేహితుని హత్య చేయడం, స్నేహితుని హత్య చేయడం. ఐక్యత, ఐక్యత, హత్య గురి కాబట్టిన ఐక్యత, ఐక్యత, స్నేహపూర్వకంగా హత్య చేసిన నిందితులను వెంటనే స్నేహపూర్వకంగా హత్య చేసిన నిందితులను వెంటనే స్నేహపూర్వకంగా హత్య చేసిన నిందితులను వెంటనే హత్య గురి కాబట్టిన బాడీని పోలీసులు వెంటనే హత్య గురి కాబట్టిన బాడీని కుటుంబ సభ్యులకు డ్రగ్స్ మత్తును నివారిద్దాం డ్రగ్స్ మత్తును నివారిద్దాం డ్రగ్స్ మత్తును మద్యపానాలు నిషేధిద్దాం హత్య గురి కాబట్టిన బాడీని పోలీసులు కుటుంబ సభ్యులకు వెంటనే హత్య గురి కాబట్టిన బాడీని పోలీసులు కుటుంబ సభ్యులు స్నేహపూర్వకంగా హత్య చేసిన నిందితులను వెంటనే స్నేహపూర్వకంగా హత్య చేసిన నిందితులను వెంటనే మత్తు పదాలను నిషేధించాం. ఎంతమంది బలి కావాలి? మత్తు పదాలతో ఎంత యువకులు బలి కావాలి? నివారించాలేదా ప్రభుత్వము? ఐక్యత, ఐక్యత, బాడీని పోలీసు యంత్రాంగం, బాడీని పోలీసు యంత్రాంగం, బాడీని పోలీసు యంత్రాంగం, హత్య గురి కాబట్టిన బాడీని పోలీసు యంత్రాంగం, హత్య గురి కాబట్టిన బాడీని పోలీసు యంత్రాంగం యువకుల ప్రాణాలను కాపాడాలి. మత్తుకు బానిసై యువకుల ప్రాణాలను ఈరోజు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం, గత 45 రోజుల నుంచి కల్లూరు ఎస్టేట్కి చెందినటువంటి బుడగజంగాల యువకుడు కొండపల్లి సీను గారు కనపడకుండా పోతున్నారని చెప్పి మిస్సింగ్ కేసును కోర్ట్ టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది. కోర్ట్ టౌన్లో మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత సీసీ ఫుటేజ్ల ద్వారా సిఐ గారు చూసి ఒక ఐడెంటిటీ చేయడం జరిగింది. ఫ్రెండ్షిప్ ద్వారా ముగ్గురు వెహికల్ మీద పోయేదాన్ని, 2 వీలర్ వెహికల్ మీద పోయేదాన్ని గుర్తించి వాళ్ళని ఛేదించి వాళ్ళని విచారిస్తే మేమే మర్డర్ చేశాం, చంపాము అని చెప్పి స్నేహితులు ఒప్పుకోవడం జరిగింది. స్నేహితులే ఒక స్నేహితుని నిండు ప్రాణాన్ని చంపడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన విషయము, చాలా సిగ్గుచేటైన విషయం. స్నేహితు యొక్క స్నేహపూర్వకానికే తీరని మచ్చగా మిగులుతుందని చెప్పి సమాజానికి తెలియజేసుకుంటున్నాను. ఆ కోణంలో వాళ్ళు చంపినందుకు వాళ్ళని విచారించి చేపడితే వాళ్ళు చంపాము, నా యొక్క రక్తాన్ని ఇది కూడా మొత్తం అంటిపెట్టడం జరిగింది, కానీ ఆ బాడీని ఎక్కడ పూడ్చామో తెలియదని చెప్పి పోలీస్ యంత్రాంగానికి తెలియజేస్తున్నారు. ఈ రోజుకు దాదాపు 7 రోజులు అవుతున్నా కూడా మనిషి మిస్ అయ్యి 45 రోజులు అవుతుంది, కేసు నమోదు అయ్యి 15 రోజులు అవుతుంది, అంతకులు దొరికి 6 రోజులు అవుతుంది. అయినా కూడా బాడీని ఈరోజు కూడా ఛేదించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు సమాజము ఎంతో టెక్నాలజీతో ముందుకు పోతుంది. అడవి ప్రాంతంలో ఒక చిన్న పాప మిస్ అయిందంటే ఎంతో స్పెషల్ స్పాట్స్తోని విచారణ చేపడుతున్నారు. అడవిలో జంతువులను ఆ యొక్క ఎముకలను చూసి అలానే జంతువులను నిర్ధారణ చేస్తున్నారు. సముద్రంలో ఉన్న లోతులో జీవరాశులను వజ్రాలను అన్ని కనిపెడుతున్నారు. మరి ఈరోజు అంతకులు చంపబడిన బాడీని ఛేదించి పోలీస్ యంత్రాంగం ఆ కుటుంబానికి అప్పచెప్తే హిందూ సంప్రదాయ ప్రకారంగా అంత్యక్రియలు చేసుకోవడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు శోక సముద్రంతో కుటుంబ సభ్యులు ఆందోళన గురి చేస్తున్నారని కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నేటికైనా సరే పోలీస్ యంత్రాంగం స్పెషల్ ఫోర్స్ అనేది దీనికి ఒక ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసి ఈ యొక్క బుడగజంగాల సీన్ యొక్క బాడీని ఛేదించి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఆదుకొని వాళ్ళకి సహకారాలు అందించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అంతకులను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. నేటికైనా సరే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో డ్రగ్స్, మత్తు పానీయాలు వల్ల ఎంతోమంది యువకులు బలైపోతున్నారు, స్నేహపూర్వకం కూడా మంట కలుపుతున్నారు. ఇన్ని రికార్డులు మనకు సహజంగా తెలుస్తున్నా కూడా ఆ యొక్క డ్రగ్స్ను, మత్తును కూడా నివారించే విధంగా గట్టి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా నేడు కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమార్.
ఫోటో మీరు వీడియో సార్ నిక్కిరన్నా ప్రజల్లో ఇరు వర్గాల మనుషులు ప్రచండంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వాన్ని దించే వరకు పోరాటం సాగిస్తానని ప్రభుత్వ సైన్యాలకు ఆహార పదార్థాలు తీసుకెళ్లే బండ్లను కొల్లగొట్టారు. విప్లవాన్ని అణిచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేశారు. చెప్పాడో తెలుసుకుందామని రాజుగారు ఆ కృష్ణదేవ్ పేట మున్సబ్ ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి వారికి బాధల నుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్టు చెప్పారు. తనను ప్రభుత్వానికి పట్టించిన మున్సబ్ తిరస్కరించాడు. తర్వాత మే 7, 1924 కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చుని ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడు. ఏటి ఒడ్డున ఉన్న స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజుగారిని బంధించారు. కొయ్యూరులో విడుదల చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజుగారిని హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరు సీతారామరాజు గారిని రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ప్లాంట్లు పనులు ముందుకు సాగలేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర సహకారంతో పనులు ప్రారంభించారని తెలిపారు. అమరావతి రాజధానిగా ఎన్డీఏ ప్రభుత్వం కష్టపడి ఉందని ఆమె స్పష్టం చేశారు. రాయలసీమ అంటే రతనాల సీమ అని చెప్పి పాటల్లో కానీ జానపద గీతాల్లో కానీ మనం ఎన్నో చూసాం. తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి కరువు కాటకాలు, అదేవిధంగా వలసల గురించి కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయిపోయాయి. కానీ రాయలసీమను బిడ్డలుగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలోన 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, ఎంత అభివృద్ధి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్రెడిట్ చోరీ ఏది చేసినా, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చేసినా, ఏ ప్రాంతంలో పరిశ్రమల్ని ఓపెన్ చేసినా, ఏ ప్రాంతంలో పరిశ్రమల్ని శంకుస్థాపన చేసినా ఇది మేమే తీసుకొచ్చాం, మేమే ఏర్పాటు చేశాం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమ అభివృద్ధి గురించి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 2014-19లోన మేము ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో అంతకంటే ఎక్కువగా ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చాం. దేశంలోనే 25% పరిశ్రమలు మన రాష్ట్రంలోకి వస్తే, మన రాష్ట్రంలో వచ్చినటువంటి అవే పరిశ్రమలు 3వ వంతు మన రాయలసీమకే తీసుకురావడం అనేది మా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఈరోజు రాయలసీమను కరువు కాటకాల నుంచి కాపాడి ప్రజలందరికీ కూడా నీటి సౌకర్యం కల్పించి, అంటే తాగునీరు అయితేనేమి, సాగునీరు అయితేనేమి, పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దాంట్లోన మా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలోన చాలా ఎక్కువగా చేసింది. నిన్ననే చూసాం మనం ఉక్కు పరిశ్రమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఘనంగా పునఃప్రారంభం చేయబడింది. అదే పరిశ్రమకి 2 సార్లు మీరు ఓపెన్ చేసినా కూడా కనీసం 1 ఇంచు కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే మీకు పరిపాలన పైన అవగాహన లేదు. కేవలం మీకు తెలిసింది ఒకటే, రౌడీయిజం చేయాలి, నాయకులని, తెలుగుదేశం పార్టీ నాయకులని, మిగతా వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కొట్టాలనే లక్ష్యంతోనే 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. కానీ పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులను తీసుకురావాలనే ఆలోచన మీకు ఇసుమంతైనా కూడా లేదు. రాజధాని లేని రాష్ట్రంగా బయటకు వచ్చాము. ఇన్ని కష్టాలున్నా కూడా 2014 నుంచి 2019 వరకు మా స్టాండ్, మా తెలుగుదేశం పార్టీ స్టాండ్, మా ఎన్డీఏ స్టాండ్
అమరావతి. వైసీపీ స్టాండ్ అమరావతి. 2019 నుంచి 24 వరకు మా స్టాండ్, మా తెలుగుదేశం పార్టీ స్టాండ్, మా ఎన్డీఏ పార్టీ స్టాండ్ అమరావతి. వైసీపీ వాళ్ళది 3 రాజధానులు. 2024 నుంచి ఇప్పటి వరకు మా స్టాండ్ అమరావతి. వైసీపీ పార్టీ వాళ్ళది మొన్నేమో మావిగన్ను, నిన్నేమో విజయవాడ. 2019కి ముందు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే విశ్వసనీయత, మాట తప్పడు మడమ తిప్పడం అని చెప్పుకునే వైసీపీ ఫ్యామిలీ ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మొహం చూపిస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం రాయలసీమ అభివృద్ధికి శుభ పరిమాణమని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిలో విఫలమైందని విమర్శించిన ఆమె అమరావతి రాజధానికి టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కానీ ఈ టౌన్లో ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండరు. అనుమతులు లేకుండా ఉన్నందుకే మీకు గ్రీన్ ట్రిబ్యునల్ మీకు ఫైన్ వేయడం కూడా జరిగింది. అది మర్చిపోయి మీరు ప్రాజెక్టులు పూర్తి కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా 102 ప్రాజెక్టులు పూర్తయినాయి అని చెప్పడం జరిగింది. దానిలో మా 102 ప్రాజెక్టులో మా గోర్కల్ రిజర్వాయర్ కూడా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఏదన్నా అభివృద్ధి పదంలో నడుస్తుంది అని అంటే అది ఒక కూటమి ప్రభుత్వం వల్లనే కూడా అని తెలియజేస్తూ ఉన్నా. తుంగభద్ర డ్యామ్ను కొట్టుకుపోతే కేవలం 5 రోజుల్లోనే రన్నింగ్ వాటర్ ఉన్నప్పుడే ఆయన కన్నయ్య నాయుడిని అని నిపుణుని తీసుకొని వచ్చి 5 రోజుల్లో నీళ్లు నిలిపించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే 40 మంది చనిపోతే కనీసం పలకరించిన పాపాన కూడా పోలేదు. ఈరోజు మీరు మా నాయకుడిని గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు రాయలసీమకు ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావడం జరుగుతుంది. రాయలసీమను 1,00,000 కోట్ల పెట్టుబడులతో హార్టికల్చర్ హబ్బుగా కూడా తీర్చిదిద్దుతామని కూడా చెప్పడం చాలా హర్షించదగ్గ విషయము. రోజు మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ పోస్టులు కూడా మొదటి సంతకం మెగా డిఎస్సిపై 16,347 పోస్టులకి సంతకం చేసి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కూటమి ప్రభుత్వందే. అంతేకాకుండా 6,000కు పైగా పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇప్పుడు 10,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ ఇవే కాకుండా మీరు ఇంకా రాబోయే కాలంలో ప్రతి ఒక్క సంవత్సరం కూడా 10,000 మందికి పైగా జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తాము, అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. మీరు ఇచ్చారు మీ టైంలో, కానీ ఏం ఉద్యోగాలు ఇచ్చారు అంటే మీరు ఇచ్చిందంతా కార్యకర్తలకు సరిపోయే పోస్టులు ఇచ్చి మీరు చేతులు దుబ్బులుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు, ఎంతో పకడ్బందీగా మీరు ఇదే మెగా డిఎస్సిపై మీరు దాదాపు 39 కేసులు వేసినా కానీ వాడిని అన్నిటికీ సమాధానం ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఎంతో నీతిగా నిజాయితీగా నడిపి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. కాబట్టి నేను కోరుకునేది ఒక్కటే, మన రాయలసీమను రతనాల సీమ చేయాలి, ఇక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మనకి వైజాగ్లో గూగుల్ డేటా వచ్చిందన్న, అలాగే ఆర్సీ మిట్టల్ వచ్చిందన్న ప్రతి ఒక్కటి మన ఏపీకే రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఫారిన్ ఫండ్స్ ఉంటాయి. ఆ ఫారిన్ ఫండ్స్లో కూడా ప్రపంచ దేశాలకు వచ్చే దానిలో మన 25% మన ఏపీకే వచ్చిందంటే చూడండి, మన నాయకులు మన ఈ ప్రభుత్వము ఎంత పరిశ్రమలు తీసుకొని వచ్చి ఈ చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎంతగా కృషి చేస్తున్నారో దీన్ని బట్టే అర్థమవుతా ఉంది. కాబట్టి నేను యువతీ యువకులకు అంతా తెలియజేసేది కూడా ఒక్కటే, చివరగా మీరు స్కిల్ మీరు డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మేము కూడా ఇక్కడ మన ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్బుగా మారుతూ ఉంది. కాబట్టి ఇక్కడ
ప్రత్యేకంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని అలాగే నారా లోకేష్ బాబు గారిని కూడా కోరడం జరిగింది. మీకు స్కిల్ ఉన్నట్లయితే ఇంకా చాలా ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మనకి అక్కడ ఐటీ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. వైజాగ్ ఇక్కడ మనకు తయారు చేసే కేంద్రాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీ స్కిల్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న ఒక 1 year 2 ఏళ్లలోనే మనకి ఇక్కడే రిలయన్స్ మన ఓరకల్లు మండలంలోనే రిలయన్స్ కూడా పూర్తిగా వస్తూ ఉంది. అక్కడ కూడా చాలామందికి అవకాశం ఉన్న వాళ్ళకందరికీ ఉపాధి అవకాశాలు లోకల్ వాళ్ళకి ఇప్పించాలనేది కూడా మా కోరిక. ఇక్కడ ఎంతోమంది చదువుకున్న యువకులు ఉన్నారు. వాళ్ళకందరికీ ఉద్యోగం కల్పించినట్లయితే మనము ఈ ప్రభుత్వం కల్పించే దిశగానే పనిచేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాయలసీమను ఉక్కు పరిశ్రమను తీసుకొని రావడం చాలా హర్షించదగ్గ విషయము. ఈరోజు మన కడపలో రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ఈ రాయలసీమ రూపురేఖలే మారిపోతూ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియదు. అనుకూలమైన ప్రదేశము అమరావతి, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడనే ఉంటుంది అమరావతి అని చెప్పి 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి మళ్ళీ ఇప్పుడు కర్నూలు న్యాయ రాజధాని చేస్తా అని అది గాలికి వదిలేసి మళ్ళీ ఇప్పుడు అమరావతి అక్కడ రూపురేఖలే మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అమరావతిని చూసి ఈ రాష్ట్రం చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క అమరావతి డెవలప్ అవుతూ ఉంది, ఒక పక్క రాష్ట్రం పరుగులు పెడతా ఉంది అభివృద్ధి సంక్షేమంలో. ఇవన్నీ ఓర్చుకోలేక ఏం చేయాలో అని వాళ్ళకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ మరి ఆయన ఎట్లా చెప్తా ఉన్నారో మావిగన్ అని మళ్ళీ రేపు ఆయన పాట పాడుతూ ఉన్నాడు. దానికి ప్రజలే సరైన బుద్ధి చెప్తారు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు ఆ రోజు అమరావతికి ఓకే అని చెప్పినందుకే మీకు 151 సీట్లు 2019లో మీకు కల్పించారు. మళ్ళీ మీ పాలన చూసి అది 11 సీట్లకు పంపించారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి రైతులపైన, అక్కడ రైతులపై, అక్కడ మహిళలపై కూడా దాడి చేయడం చాలా ఇంకా ఘోరమైన చర్య అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అమరావతి రైతులు ఎస్పెషల్లీ సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, కర్నూలుకి హైకోర్టు బెంచ్ కావాలని చెప్పి మా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోనే త్వరలోనే కర్నూలుకి కూడా హైకోర్టు బెంచ్ రాబోతా ఉంది. వాళ్ళ లెక్క మాటకు పూటకో మాట ఆచరణకు సాధ్యం కానీ హామీలన్నీ ఇచ్చుకుంటా పోయి అప్పుడేమో ఓకే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు నోటికి ఏదొస్తే అది అంటే ఆయన బెంగళూరులో కూర్చుంటే బెంగళూరునే రాజధాని అనే పరిస్థితి కూడా, ఆయన ఎక్కడ ఇల్లుంటే అక్కడ రాజధాని అనే పరిస్థితికి తీసుకొస్తూ ఉన్నారు. ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇది అసలు ఎంత విజ్ఞాత లేకుండా మాట్లాడుతూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. త్వరలోనే ఖచ్చితంగా కర్నూలుకి న్యాయ రాజధాని రాబోతూ ఉంది. హైకోర్టు బెంచ్ తీసుకొస్తుంది. సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ను మాజీ మంత్రి హరీష్ రావు, సినీ నటుడు విజయ్ దేవరకొండ సందర్శించారు. ఆసుపత్రిలో చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించిన వారు వైద్య బృందాన్ని అభినందించి రోగుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.